శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు ముండకోపనిషత్తు గురించి తెలుసుకుందాం. వేదాలు ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమై విరాజిల్లింది. తపో సంపన్నులైన భారతీయ ఋషులు సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్యదీప్తితో ప్రకాశించే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను సాక్షాత్కరించుకున్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వలన మాత్రమే మానవుడు మృత్యువునకు అతీతుడవుతాడు. ఈ జనన మరణ వలయం నుండి తప్పించుకోవడానికి మరో మార్గం లేదు. అమృతపుత్రులారా ఆలకించండి అని భూలోకవాసులను గురించి మాత్రమే కాక పరలోకవాసులను సైతం ఆహ్వానించారు. చాలా పూర్వం చరిత్ర రచన కానీ సాంప్రదాయక కథల మందకాంతులు కానీ చొరని పురాణ కాలం నుండి ఈ లోకాన్ని పునీతం గావించే రీతిలో జీవించిన ఆ ఋషుల దివ్యానుభూతుల సమాహారమే వేదాలు. లోకంలో అతి ప్రాచీనమైన గ్రంథాలు ఈ వేదాలే. ఇవి ఎప్పుడు ఆవిష్కరింపబడినవో ఎవరికీ తెలియదు. నేటి పరిశోధకులు ఏమైనా చెప్పనివ్వండి, ఇవి 8 లేక 9,000 ఏళ్ల మునుపటివి. కానీ నాటి మల్లేనే కదూ అవి నిత్యనూతనమై ఉన్నాయి. ఎందుకు? మునుపటి కన్నా నూతన వికాసంతో విరాజిల్లుతున్నవి కనుకనే. వేదాలు అపౌరుషేయాలు, ఎన్నటికీ శాశ్వతంగా విరాజిల్లే సత్యాల సమాహారమే వేదాలు. భూమ్యాకర్షణ శక్తి కనుగొనడానికి మునుపే అది ఉంది. యావత్తు మానవాళి దానిని మరిచిపోయినప్పటికీ అది ఉండే తీరుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక లోకంలోని విధులు కూడా వాటిని కనుగొనడానికి మునుపు కూడా అవి ఉండే ఉన్నాయి. వాటిని మనం విస్మరించినప్పటికీ అవి ఉంటాయి అని వచిస్తున్నారు స్వామి వివేకానంద. ఋషులు వాటిని ఆవిష్కరించారు, అంతే. అలా ఋషులు ఆవిష్కరించిన ఆ సత్యాలను తదనంతర కాలంలో వ్యాస మహర్షి 4 భాగాలుగా క్రోడీకరించారు. అవే ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలు. ప్రతి వేదము 3 ప్రధాన భాగాలుగా వర్గీకరింపబడింది. అవి సంహిత అనగా దేవతా ప్రార్థనలు, బ్రాహ్మణం యాగ వివరాలు, అరణ్యకం ఉపనిషత్తులు చరమసత్యాన్ని గురించిన విచారణ. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయంగా పేర్కొనడం కద్దు. ప్రస్థానత్రయం అంటే చరమ ప్రమాణంగా విరాజిల్లుతున్న 3 ఉద్గ్రంథాలని అర్థం చెప్పుకోవచ్చు. వేదకాల చింతనా సరళిలో మకుటాయమానంగా విరాజిల్లినవి ఉపనిషత్తులు. చరమ సత్యాన్ని గురించిన విచారణలో మనిషి మనస్సు అందుకోగలిగిన ఎల్లలను ఉపనిషత్తులు అందుకున్నవని లోకంలోని చింతనాశీలురు అభిప్రాయపడుతున్నారు. ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి. సామాన్యంగా వాటిలో 108 ఉపనిషత్తులను మాత్రమే గణనలోకి తీసుకుంటున్నారు. వీటిలోనూ 14 ఉపనిషత్తులనే ప్రధానంగా పరిగణిస్తున్నారు. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్తరీయ, చాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాశ్వతర, కౌశీతకి, మహానారాయణ, మైత్రాయణి ఉపనిషత్తులు. ఇవి క్రింద ఇచ్చిన పట్టికలో ఉన్నట్లు 4 వేదాలలో పొందుపరచబడి ఉన్నాయి. మొదటి 10 ఉపనిషత్తులకు శ్రీ శంకరాచార్యులు భాష్యం రాశారు. ముండకోపనిషత్తు అథర్వణ వేదంలో చోటు చేసుకున్న 28 ఉపనిషత్తులలో ఈ ముండకోపనిషత్తు ఒకటి. ముండ అనే ధాతువు నుంచి ముండకం అనే పదం ఉత్పన్నమైంది. ముండకం అనే శబ్దానికి క్షురకుని కత్తి అని, గుండు చేసిన తలగలవాడు అంటే సన్యాసి అని 2 అర్థాలు. ఉపనిషత్తుకు ఇలా పేరు పెట్టడానికి కారణం ఈ 2 అర్థాలను అనుసరించి కొందరిలా చెబుతారు. తలను ఆవరించి ఉన్న జుట్టును క్షురకుని కత్తి నిశ్శేషంగా తొలగించి వేస్తుంది కదా. అలాగే ఇందులో విస్పష్టంగా సూటిగా ఉపదిష్టమైన పరావిద్య ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానమనే ఆరోపాన్ని ఆ క్షురకుని కత్తిలా చక్కగా తొలగించి వేస్తుంది. అవ్యయము శాశ్వతము అయిన పదప్రాప్తికి సన్యాసపు ఆవశ్యకతను నొక్కి వక్కాణించడం ద్వారా ఈ ఉపనిషత్తు ప్రధానంగా సన్యాసులకు ఉద్దేశింపబడింది. ఈ ఉపనిషత్తులో మొత్తం 64 మంత్రాలున్నాయి. ఉపనిషత్తు 3 భాగాలుగా
ఒక్కో భాగం మళ్ళీ 2 ఖండాలుగా విభజింపబడింది. ఉపనిషత్తు సారాంశం: నీడను నిజమని నమ్మి దాని వెనక మనం పరిగెత్తుతున్నాం. తప్పుదారిలో చేసే ఈ ప్రయాణమే మన నిరాశలకు, కష్ట నష్టాలకు కారణం. నీడను వీడి నిజాన్ని చూడు అని ఈ ఉపనిషత్తు నొక్కి వక్కాణిస్తున్నది. శరీరం, మనస్సు, ఆత్మ ఇత్యాది విభాగాలచే రూపొందినవాడు మనిషి. దీనిలో శరీరము, మనస్సు నశించేవి, నీడ, ఆత్మ నశించనిది. నిజం నీడతో మనం తాదాత్మ్యం చెందడాన్ని వదిలిపెట్టి నిజంతో తాదాత్మ్యం చెందాలి అంటే అనుభూతిలో గ్రహించాలని ఈ ఉపనిషత్తు సారాంశంగా చెప్పుకోవచ్చు. మనిషి, లోకం, భగవంతుడు అనేవి 3 మౌలిక సత్యాలు. ఉపనిషత్తులు ఈ మూడింటిని, వాటి మధ్య నెలకొన్న సంబంధాన్ని విచారణ చేస్తున్నాయి. చరమ సత్యమైన భగవంతుణ్ణి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి పొందడమే జీవిత లక్ష్యం. అందుకోసం సిద్ధం చేయబడిన రంగమే భూలోకం. ఈ లోకం అందిస్తున్న అనుభవాలను గుణపాఠంగా గ్రహించి ఈ లోకంలో జీవిస్తూనే ఆ లక్ష్యాన్ని సాధించాలని ఉపనిషత్తులు నొక్కి వక్కాణిస్తున్నాయి. ఇందుకు ప్రతి ఉపనిషత్తు తనదైన కొన్ని ప్రత్యేకమైన మార్గాలను చూపుతున్నది. ఆ మార్గాన్నే విద్య అని పేర్కొంటారు. ఈ విద్యలు కోకొల్లలు. 14 ప్రధాన ఉపనిషత్తులలో 35 విద్యలు గుర్తింపబడుతున్నాయి. యుగాలు అనేకం గడిచిపోయినందున వేరే ఇతర కారణాల వల్ల ఈ విద్యల ఆచరణాత్మకతో సరైన అర్థమో మనకు తెలియరాకున్నది. ముండకోపనిషత్తులో మనకు కానవచ్చేది అక్షర పరావిద్య. దీనిని అక్షరాక్షర విద్య అని కూడా పేర్కొంటారు. ఆదిశంకరులు మినహాయించి ముండకోపనిషత్తుకు పలువురు భాష్యాలు రచించారు. వాటిలో శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజులు వచించిన భాష్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నవి. ముండకోపనిషత్తును మొట్టమొదటిసారి చదివేవారిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఈ అనుసృజన చేయబడింది. అందువలన 2 ముఖ్యమైన విషయాలు ఈ అనుసృజనకు మౌలికంగా తీసుకున్నాం. తాత్విక సూక్ష్మాలను పరిగణనలోకి తీసుకోకుండా భగవంతుడనే మహోన్నతమైన శక్తితో మనం సంబంధం కల్పించుకుంటున్నాం అన్న భావనకు అగ్రతాంబూలం ఇచ్చి ఈ అనుసృజన చేయబడింది. వ్యాకరణ విధులకు అనుసృజనలో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉపనిషత్తులను మనకు అందించిన ఋషులు తమను గూర్చి ఏమీ తెలుపుకోకుండా మాకు వాటిని వివరించిన మహాత్ములు ఈ విధంగా చెప్పారు అని మాత్రమే పేర్కొన్నారు. అంటే ఈ సత్యాలు ఏదో తమ సామర్థ్యం వలన పొందినవి కావు, మహాత్ముల అనుగ్రహంతో లభించినవని వారు చెబుతున్నట్లు స్ఫురిస్తోంది. ఋషులు అనుభవపూర్వక సత్యాలే ఉపనిషత్తులు. కేవలం శాస్త్ర జ్ఞానంతోనో సంస్కృత పాండిత్యం వలననో వాటి నిజమైన అర్థాన్ని గ్రహించడం సాధ్యం కాదు. నిజమైన సాధనామయ జీవితంలో పాల్గొని మనస్సును పావనం చేసుకుని మనం భగవద్ అభిముఖంగా ముందుకు సాగే కొద్దీ ఉపనిషత్తుల అంతరార్థం మరింతగా మనకు అవగతమవుతుంది. పదే పదే పఠించి మంత్రాల అర్థాన్ని లోతుగా ఆలోచించడంతో పాటు ఆధ్యాత్మిక సాధనలను కూడా అనుష్ఠించినప్పుడే ఉపనిషత్తులను యథార్థ రీతిలో అర్థం చేసుకోగలం. కాలగతిలో యుగాలు గడిచిపోవడంతో కొన్ని మంత్రాల అర్థం సులభంగా అవగతం కాదు. అయినా విసుగు చెందకుండా అర్థమైన మంత్రాల అర్థాన్ని లోతుగా ఆలోచిస్తూ సాధనలో ఉన్నతిని పొందడానికి ప్రయత్నించాలి. ఏ సాధన చేస్తున్నప్పటికీ అందుకు సానుకూలమైన మానసిక స్థితి తప్పనిసరిగా ఉండాలి. చేయబోతున్న పనికి సానుకూలమైన మానసిక స్థితి సంతరించుకున్న తర్వాత ఆ పనికి ఉపక్రమించడం వలన చక్కని ఫలితాన్ని పొందవచ్చు. మన దేవాలయాల్లో పలు ప్రాకారాలు ఏర్పాటు చేయబడి ఉండడానికి కారణం అదే. ప్రతి ప్రాకారాన్ని ప్రదక్షిణ చేస్తూ వస్తున్నప్పుడు తక్కిన ఆలోచనలన్నింటినీ క్రమక్రమంగా వైదొలగించుకొని చివరకు గర్భగుడిలో ప్రవేశించి భగవంతుణ్ణి తనివితీరా సేవించుకోవచ్చు. అప్పుడే పరిపూర్ణమైన మనస్సుతో దైవ చింతనలో గడపడానికి మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా అనుభూతిపూర్వకమైన ఉపనిషత్తులను ఉపక్రమించడానికి ముందు మన ఆలోచనలను వాటితో సమన్వయపరచడానికి శాంతి మంత్రాలు దోహదం చేస్తాయి. ముండకోపనిషత్తుకు శాంతి మంత్రం ఇది: ఓ దేవతలారా, చెవులతో మేం మంచి విషయాలను వినాలి. పూజనీయులారా, కన్నులతో మేం మంచి విషయాలను చూడాలి.
దృఢమైన అవయవాలతో కూడిన దేహాలతో ఆయుష్ పర్యంతం మిమ్మల్ని స్తుతించాలి. మీకు మేలు ఒనగూర్చే రీతిలో మేం జీవించాలి. ఎంతో కీర్తిగాంచిన ఇంద్రుడు మనకు మేలు చేయగాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మనకు శుభం కలిగించుగాక. చెడును నశింపచేసే గరుత్మంతుడు మనకు మేలు చేయుగాక. బృహస్పతి మనకు శుభాన్ని వసగుగాక. ప్రాపంచికతలో ముంచెత్తే విషయాలు, ఉన్నత జీవితానికి ప్రేరేపించే విషయాలు రెండు మనిషి ముందుకొస్తున్నాయి. విఘ్నుడు రెండవ దానినే ఎంపిక చేసుకుంటాడని కఠోపనిషత్తు వచిస్తోంది. ఆ విధంగా మంచి వాటిని, ఉన్నతమైన వాటిని ఎంపిక చేసుకోవడానికి, మన శరీరాలకు ఇంద్రియాలకు అభ్యాసం కలిగించడానికి, ఆ ప్రయత్నంలో దేవతల సహాయాన్ని కోరడానికి అయిన మంత్రమిది. దేవతలు ఎవరు? వారికి మేలు చేయడం అంటే ఏమిటి? సూర్యుడు ఉదయించడం, సముద్రంలో అలలు లేవడం, నక్షత్ర మండలాలు ఆకాశంలో తిరగడం అనే ప్రతి కార్యంలోనూ శక్తి అభివ్యక్తీకరణను చూస్తున్నాం. మన పూర్వీకులు ప్రతి శక్తిని ఒక దేవతగా ప్రతిష్ఠించుకొని ఉపాసించారు. ఇంద్రుడు, వరుణుడు, వాయువు అంటూ మన వేదాలు వచించే దేవతలు ఇలాంటి ప్రకృతి శక్తి యొక్క ప్రతిరూపాలే. ఈ లోకంలో ఎన్ని కోట్ల ప్రాణులు ఉన్నప్పటికీ వాటి అన్నింటికీ ఆహారం, జీవించడానికి వసతి కల్పించడానికి ప్రకృతిమాత సంసిద్ధంగానే ఉంది. కానీ అందుకు ఆమెతో అంటే ఈ ప్రకృతి శక్తులతో కలిసిమెలిసి జీవించడం తప్పనిసరి. ప్రకృతిని మనం నాశనం చేస్తే మనం కూడా నశిస్తాం. అందుకు బదులుగా మనం ప్రకృతితో సహజీవనం చేస్తే ప్రకృతి పరిరక్షింపబడుతుంది. దీర్ఘకాలం మన మనుగడ సాధ్యమవుతుంది. ఉన్నతమైన జీవితం గడపాలంటే శరీరాన్ని, ఇంద్రియాలను తదనుగుణంగా మలుచుకోవాలి. ప్రకృతితో సహజీవనం అనే విశాల దృక్పథంతో ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. మరికొన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం.